try. If you try. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ ముచ్చట్లు. అయితే ఇది చాలా రోజులు అయిపోయిందండి, దసరాలో తీసిన వీడియో అండి. చాలా లేట్గా పోస్ట్ చేశాను. నాకేంటంటే స్కూల్లో అసలు ఖాళీ ఉండలేదు, వర్కులు ఇచ్చి ఏదో అంటారు కదా, శాస్త్రం చెప్పినట్టు ఇచ్చేది కొద్ది జీతం, వర్క్ చూస్తే చాలా ఎక్కువ. మాకు 11,500 జీతం అండి. కానీ ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నారంటే చాలా జీతం, చాలా మిగిలిపోద్ది అది ఇది అని అనుకుంటున్నారు. అదంతా అపోహ అండి. ఓకేనండి, అయితే విషయంలోకి వచ్చేద్దాము. మేమైతే దసరాకి అయితే ఈరోజు దశమి రోజు అయితే నేను అనకాపల్లి వెళ్ళానండి. ఆ వీడియో కూడా పోస్ట్ చేయలేదు, నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అక్కడికైతే వెళ్ళొచ్చాము. నాకు సాయంత్రం చేసి సమీ పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు అసలుకే ఓల్డ్ మంది శత్రువులండి. ఇంకా ఏంటంటే చెప్పాలంటే ఉన్నట్టుగా మొహం మీద మాట్లాడే వాళ్ళకి ఎక్కువ శత్రువులు ఉంటారండి. నాకైతే అదే కరెక్ట్ అండి. నేను ఉన్నట్టుగా మాట్లాడతాను, అది అందరికీ నచ్చదు. కానీ ఈరోజు నచ్చకపోయినా సరే కొన్ని రోజులకైనా నేనేంటో తెలుస్తుందండి. అయితే జరిగినవి కొన్ని ఉన్నాయి, తీరుతున్నాయి, ఇంకా తీరుతాయి. కానీ ఏంటంటే ఫస్ట్లో కొంతమంది అపోహపడతారు, అవన్నీ కామనేనండి. ఇంకా అయితే నేను బయలుదేరిస్తే సాయంత్రం చేసి బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి కూడా వచ్చేసాము. బయటికి వెళ్ళిన వీడియో కూడా పెడతాను ఇంకా ముందు. ఇప్పుడు కొంచెం ఖాళీ చేసుకుని ఉన్నాను, అందువల్ల ఈ వీడియోకి వాయిస్ రికార్డ్ ఇద్దామని స్టార్ట్ చేశాను. దారిలో దిగిపోయి వచ్చేసేసరికి మా కాలనీలో సమీ పూజ అయితే జరగలేదండి. ఇంకా ఇంటికి వచ్చి దారిలో వస్తూ చూసామండి నూకాల తల్లి గుడి దగ్గర. అక్కడైతే సమీ పూజ ఇంకా స్టార్ట్ అవుతుంది, ఒక అరగంట పడుతుంది అన్నారు. ఇంటికి వచ్చేసి లగేజ్ అది పెట్టేసుకుని మళ్ళీ అరగంటలు అంటే ఇంట్లో ఏదైనా టిఫిన్ చేసుకుని అప్పుడే వెళ్దాం కదా అని చెప్పేసి ఇంట్లో టిఫిన్ అది రెడీ చేసుకుని అప్పుడైతే వెళ్ళామండి. అంటే ఏమో ఆగుదును, కానీ ఏంటంటే మా కాలనీలో కూడా పూజ జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం కదా అన్న ఉద్దేశంతో అయితే వచ్చేసరికి ఇక్కడ అయితే పూజ అంతా కంప్లీట్గానే ఎర్లీగానే చేసేసారంటే అయిపోయింది. సరే కదా అని చెప్పేసి ఇంకా మా వారిని వెళ్దామండి అని అన్నాను. సరే పద అయితే అని అన్నారు. ఇంకా ఆయన నా బండి మీద నేను ఇంకా నువ్వే తీసుకెళ్ళాను అన్నారు. ఇంకా నేనే తీసుకుని వచ్చానండి. తీసుకుని వచ్చేసరికి ఇక్కడ అప్పటికే స్టార్ట్ అవుతూ ఉంది పూజ అయితేని. ఇంకా నేను వచ్చి ఇంకా అందులో పాల్గొన్నాను. ఎందుకంటే చాలాగా అప్పుడే స్టార్ట్ చేశారు. ఎవరెవరో బతుకమ్మ తయారు చేశారండి. ఇది ఏమో ఎవరు తయారు చేశారు ఏంటని నేనైతే ముట్టలేదు. పర్లేదమ్మా తీసుకొని మొదలు పెట్టండి అని చెప్పేసి 5 పేరెంటాలు రండి అన్నారు. అలాగే అవైతే తీసుకున్నామండి. సమీ పూజ అయితే పంతులుగా చేతుల మీదుగా చేసేసుకున్నాము. తర్వాత అయితే ఆటలో పాటలో మొదలు పెట్టామండి. చాలా బాగా జరిగింది. ఊరి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడికి రావడం అంటే కొంచెం శ్రమతో కూడిందే. అనకాపల్లి నుంచి అయితే వచ్చేసాము సమీ పూజకి. నాకు చాలా హ్యాపీ అనిపించింది.
పాటలు అయితే పెడతామని అనుకుంటే మాకు కాపీ రేట్ వచ్చేస్తుందండి. అందువల్ల ఈ పాటను అయితే మ్యూజిక్ అయితే ఆఫ్ చేసేసాము. బతుకమ్మలు అయితే తీసుకొచ్చి సమీ పూజ అయిపోయినట్టు అక్కడ పెట్టాము. మాకు వచ్చిన పాటల సందడి వచ్చి రాని డ్యాన్సులతోటి కొంతమంది పిల్లలు అయితే బాగానే చేశారు, చాలా బాగానే చేశారు కదండి. ఇంకా అందరితో పాటు పెద్దోళ్ళే వేస్తున్నప్పుడు ఇంకా చిన్నపిల్లల్లో ఉత్సాహం అయితే వచ్చేసిందండి. ఒక పెద్ద ఆయన అయితే అక్కడికి వచ్చి మధ్యలోకి వచ్చి చేశారు. మాకైతే ఇటు సైడ్ అయితే బోనాల పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ ఏమీ చేసుకోరు. కానీ ఏంటంటే సరదాలు కదండి, చిన్న చిన్న సరదాలు. మేము వేసి డ్యాన్స్కి అయితే పెద్ద ఆయనకి అయితే సరదా వచ్చేసింది. ఆయన కూడా ఒక స్టెప్ వేసేసారు. బతుకమ్మలు 2 బతుకమ్మలు తయారు చేసుకొని అక్కడ దగ్గర మధ్యలో పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. అలానే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యి ఇంకా లాస్ట్లో కొద్ది వరకు ఇంకా చాలా టైం అవుతుంది. ఇంకా నేను మా వారైతే ఇంటికి వచ్చేసాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వచ్చేయాలి కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవాలి, వంట పని అన్నీ చేసుకోవాలి. అందుకని చెప్పేసి కొద్దిసేపు అయితే ఉండి వచ్చేసానండి. వచ్చేసాక ఊరేగింపు కూడా జరిగింది. మరుసటి రోజు కూడా నేను అక్కడ దానికి కూడా హాజరయ్యానండి. అక్కడ కూడా అమ్మవారు నాకు అనుగ్రహించారు, చాలా బాగా జరిగింది. మరి మీ ఊర్లో ఎలా బోనాల పండుగ అది ఎలా చేసుకున్నారు, బతుకమ్మ పండుగ ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే దసరా ఉత్సవాలు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి. ఎందుకంటే మా ఇంటి దగ్గర నేను చేసుకుందాం అని అనేటప్పటికి అప్పటికే నేను కొంచెం దెబ్బలు తినేసి ఉన్నాను కదా, అందువల్ల అంత అసలు ఈ దసరా ఉత్సవాల్లో అయితే నేను అమ్మవారి గుడికి వెళ్ళానా, దండం పెట్టుకున్నానా, నాకు కలిగిన పువ్వులు మా చెట్టు పువ్వులు పూసిన విరజాజి పువ్వులు అవన్నీ పట్టుకెళ్ళి అమ్మవారికి అయితే మాలగా అయితే మాత్రం ఇచ్చానండి. ఈసారి అయితే కుంకుమ పూజ అది చేయించుకోలేకపోయాము. నేను మళ్ళీ ఒక రోజు అయితే మాత్రం సెలవు రోజు వచ్చింది, ఆ సండే వచ్చింది. ఒక హోమం చేయించుకున్నామండి. సనాతన ధర్మం అంటూ వచ్చారు, అక్కడ హోమం అది చేసుకున్నాము. ఆ వీడియో కూడా ఇందులోనే ఉంది, అది కూడా నేను పోస్ట్ చేయలేదు. ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తానండి. అక్కడైతే హోమం చేయించుకున్నాం. మా పిల్లలు, నేను, మా వారు అందరం కలిపి కుటుంబ సమేతంగా హోమం అయితే చేయించుకున్నాము. చాలా బాగా జరిగిందండి అది కూడా. ఇక్కడైతే పిల్లలు అయితే ఇంకా పెద్దవాళ్ళు చూసి చిన్నపిల్లలు ఇంకా బాగా చేయడం అయితే చేశారు, డ్యాన్సులు అయితేనే ఇంకా అలా ఎంజాయ్ చేస్తామండి. ఇంకా దేవుడు ఊరేగింపు కూడా నాకైతే కనిపించింది లాస్ట్ రోజు, నిమజ్జనం చేసే రోజు. ఆ రోజు ఎందుకో బయటకు పైన మీద వెళ్ళామండి బజార్లోకి, అందువల్ల అక్కడ కనిపిస్తే అక్కడ కూడా అమ్మవారికి ఊరేగింపులో ఇంకా టాటా బై బై చెప్పాము. తర్వాత రోజు అన్న సంతర్పణ జరిగింది. అన్న సంతర్పణ కూడా అక్కడ కూడా చీరలు అయితే పాట పెట్టారు. నేనైతే ఇంకా చీరలు కొనుక్కోలేదు, చాలా చీరలు ఉన్నాయి, యూనిఫామ్ తోటే సరిపోతుంది. అందువల్ల ఇంకా నేనైతే శారీస్ కొనుక్కోలేదు. ఎందుకో ఊరేగింపు కూడా అమ్మవారు నాకు ప్రత్యక్షమయ్యారండి, ఇక్కడ కనిపించారు. చాలా హ్యాపీ అయింది. నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.